మీరు చూస్తున్న ప్రదేశం చౌటుప్పల్ దగ్గరలో ఉన్న లక్కారం. సరిగ్గా 2024 ఆగస్టు 19వ తారీఖు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తి మానసికతను కోల్పోవడానికి ప్రధాన కారణం గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావడమే. తనది నందిళ్లపల్లి గ్రామం. తన మేనమామ ఊరు సంస్థాన్ నారాయణపురం. చెప్పలేని తీవ్ర పరిస్థితి వల్ల సాయి అనబడే ఈ వ్యక్తి ఈ స్థితికి చేరుకున్నాడు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సేవా సిబ్బంది అభాగ్యుల అన్వేషణలో సాయి తారసపడగా ఆశ్రమంలోకి చేర్చి ఆశ్రయాన్ని కల్పించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి దయవల్ల పునర్జన్మ భాగ్యం కలిగింది. వచ్చినప్పటి పరిస్థితికి ప్రస్తుతమున్న స్థితిగతికి ఎంత మార్పు ఉందో మీరే గమనించవచ్చు. ఆ దృశ్యాలను చూద్దాము. ఇలా గుండు చేయటానికి కారణాలు లేకపోలేదు. కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించుటకు ఇది వీలైంది. తలలో పేలు పడటం, పేను కొరుకుడు, దురద, చుండ్రు, పొక్కులు మొదలైన వ్యాధులను అరికట్టేందుకు పునర్జన్మ కార్యాన్ని నిర్వహిస్తారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఆశ్రమం చేస్తున్న సేవలకు అతి త్వరగా కోలుకున్నాడు. అభాగ్యునిగా చేరిన సాయి ఆ నిర్భాగ్యులకు సేవ చేసే స్థాయికి మారాడు. ఈ పుణ్యం పుణ్యలింగేశ్వరునిదే. తాను చేస్తున్న ఆశ్రమ సేవా పనులను చూద్దాం. అలా సాయి జీవితాన్ని మార్చి తన మేనమామ అయిన ధాత్రికాన్ విఠలయ్య ఇంటికి సాగనంపడానికి ముందు స్వామివారు తన చెంతకు చేర్చుకుని ఇష్టపూర్వకంగా పూజ చేయించుకున్నాడు. ఆ దృశ్యాలను కూడా చూద్దాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పూజానంతరం సాయి సంస్థాన్ నారాయణపూర్కు బయలుదేరాడు. అలా నారాయణపురం చేరుకోబోతున్నాడు. తన గతం తెలిసిన మేనమామ సాయిని దగ్గరకు రానిస్తాడా? మేనమామ ఇంటిని గుర్తిస్తాడా? సరి అయిన చిరునామానే చెప్తాడా? చూద్దాం. మనం పోయే దారి కరెక్టేనా? కరెక్టే. ఎలాగైతే ఇల్లు చేరుకున్నారు. కొందరు ఏడా ఇల్లు మీ మాది? దీన్ని గల్లీలా. గల్లీలనా? మా పెద్ద మామది ఈ ఇల్లా? ఇల్లు కొట్టేసేది మొత్తం. ఇది సాబయ్య అని మా పెద్ద బాపుది ఇల్లు. ఇది లోపల విఠల్ అని మా మామది. అక్క ఒక్క నిమిషం ఎట్రా అమ్మా, తెలుసా అమ్మాయినా? ఎట్రా వస్తాయి? మీకు ఎన్ని రోజు నుంచో తెలుసా అమ్మా?
ఈయన సాయి ఈయన చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్న తెలుసా? నాకు పెళ్ళైనప్పటి నుంచి తెలుసు. అంతేనా? మా యాడల వాళ్ళ మేనత్త కొడుకే. మేనత్త కొడుకా? అదే గుర్తుపెట్టాడు. పేదవానికి బండి దాటినాక ఇల్లు లేదు. సరే అమ్మ. వారి సంభాషణను విందాము. ఇతను తెలుసా నీకు? మా చెల్లె కొడుకే. మీ చెల్ల కొడుకేనా? సొంత ఊరు? బుల్లెపల్లి, నందనం బుల్లెపల్లి. నందనం బుల్లెపల్లి. మన జోస్నమ్మ గడ్డ జాగుడు. నా పేరు విఠలయ్య, సంవత్సరాలు నా పేరు. ఈయన మా అల్లుడు, మా చెల్లె కొడుకు. మంచిగా పని చేసుకుంటాను, అందుకనే తీసుకున్నాను. పోయేది చూసుకుంటున్నా, ఆయన మంచి పని చేసుకుంటానని ఉంచుకున్నాను. అలా రోడ్డు పాలైన సాయి పుణ్యలింగేశ్వరుని దయవల్ల బాగుపడి మరలా నూతన జన్మను పొందాడు. దురదృష్టాన్ని ఎదుర్కొన్న అదృష్టవంతునిగా సాయి చరితలో మిగిలిపోవాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.